వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. గత వీడియోలో ఆల్రెడీ మనము జహంగీర్ వరకు నేర్చుకుందాము. ఈ యొక్క వీడియోలో జహంగీర్ తర్వాత జరిగిన సంఘటనలు మరియు మొఘల్స్ యొక్క పరిపాలన గురించి నేర్చుకుందాము. రైట్. జహంగీర్ మరణాంతరము అతని రెండవ కుమారుడు షాజహాన్ రాజు కావడం జరిగింది. షాజహాన్ 1592లో లాహోర్లో జన్మించాడు. ఇతని తల్లి మన్మతి జగత్ గోసాయన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈమె రాజస్థాన్లోని మోటా అనే ప్రాంత పాలకుడు ఉదయ్ సింగ్ యొక్క కుమార్తెగా చెప్పాల్సి ఉంటుంది. మొఘల్స్ ఈ యొక్క రాజపుత్రులతో వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. ఈ వైవాహిక సంబంధాల ద్వారా గొప్ప సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకున్నారు. రాజపుత్రుల సహాయంతో సుదీర్ఘంగా మొఘల్స్ భారతదేశాన్ని జరిగింది. రైట్. మొఘల్స్ రాజపుత్రులు మొఘల్స్కి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు. వాళ్ళ యొక్క కుమార్తెలను వివాహం చేసుకొని జరిగింది. రైట్. జహంగీర్ తల్లి అలాగే షాజహాన్ తల్లి కూడా రాజపుత్ర వంశమే అని గుర్తుపెట్టుకోవాలి. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఖుర్రం అనగా సంతోషం అని అర్థము. తండ్రి మరణించిన తర్వాత 1528లో షిహాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింహాసనం కోసము వారసత్వ యుద్ధంలో తన సోదరుడు షార్యార్ మరొక సోదరుడు కుమారుడు దవార్ బక్షను వధించడం జరిగింది. నూర్జహాన్ తన కూతురైన లాడ్లీ బేగంను ఈ షార్యార్కి ఇచ్చి పెళ్లి చేసింది. రైట్. షార్యార్ ఈమెను పెళ్లి చేసుకున్నాడు. సో నూర్జహాన్ యొక్క స్వార్థం ఏంటంటే లాడ్లీ బేగం నెక్స్ట్ మహారాణిగా ఉండాలి. సో ఆమె తల్లిగా నూర్జహాన్ అధికారం చెలాయించవచ్చు అనుకుంది. సో షార్యార్కు సహాయం చేసింది నూర్జహాన్. అయితే షాజహాన్కు అతని మామ అసఫ్ ఖాన్. ఎవరయ్యా ఈ అసఫ్ ఖాన్ అంటే నూర్జహాన్ యొక్క తమ్ముడే, సోదరుడే. రైట్. అసఫ్ ఖాన్ యొక్క కూతురునే పెళ్లి చేసుకున్నాడు షాజహాన్. అసఫ్ ఖాన్ యొక్క కూతురే అర్జ్మద్ బాను బేగం. ఆమెనే మనం ఏమంటున్నాము, ముంతాజ్ మహల్ అని చెప్పేసి అంటున్నాము. రైట్. ఇక్కడ వారసత్వ యుద్ధంలో అసఫ్ ఖాన్ సహాయం చేశాడు. రైట్. షార్యార్ని ఓడించడం జరిగింది. అలాగే దవార్ బక్షను కూడా చంపేయడం జరిగింది. రైట్. షాజహాన్ భార్య ముంతాజ్ బేగం. రైట్. నూర్జహాన్ సోదరుడు నుండి అసఫ్ ఖాన్ యొక్క కుమార్తె 1633 నుండి 36 మధ్య అహ్మద్ నగర్ను ఆక్రమించుకోవడం కోసం అనేక యుద్ధాలు చేశాడు. చివరకు 1636లో మహోలీ యుద్ధంలో అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాం షాను ఓడించి అహ్మద్ నగర్ను ఆక్రమించుకోవడం జరిగింది. రైట్. అక్బర్ అహ్మద్ నగర్పై తొలిసారిగా దండయాత్ర చేస్తే దాన్ని షాజహాన్ కాలంలో పూర్తయిందని చెప్పాల్సి ఉంటుంది. 1636లో కుతుబ్షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా మొఘలుల ఆధిపత్యం అంగీకరించాడు. రైట్. మొఘల్స్కి సామంతుడు అయిపోయాడు అబ్దుల్లా కుతుబ్ షా. రైట్. షాజహాన్ ఔరంగజేబ్ను 1636లో దక్కన్ గవర్నర్గా నియమించడం జరిగింది. షాజహాన్ క్రీస్తు శకం 1646లో బాల్క్ బదాఖ్షాన్ ప్రాంతాలు ఆక్రమించడమే కాక 1647లో జరిగిన ఆక్సస్ నదీ తీర యుద్ధంలో విజయం సాధించాడు. రైట్. షాజహాన్ 1638లో కాందహార్ను పునరాక్రమించిన 1648లో పరిషా చక్రవర్తి రెండవ షా అబ్బాస్ మళ్ళీ గెలుచుకోవడం జరిగింది. షాజహాన్ జీవితంలో ఒకే ఒక అసంతృప్తి అంటే కాందహార్ను కోల్పోవడము. రైట్. కాందహార్ అనేది భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతంగా భావించబడేది. అక్కడ గనక యుద్ధం వచ్చినట్లయితే అక్కడే ఓడించవచ్చు. పొరపాటున కాందహార్ దాటి విదేశీ సైన్యము ముందుకు వచ్చినట్లయితే మొత్తం మైదాన ప్రాంతమే ఉంటుంది. సో చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కాందహార్ అంతా కూడా కొండల ప్రాంతము. సో కొండలపై నుంచి శత్రువులపైన దాడి చేయడం చాలా సునాయాసం అవుతుంది. ఈజీగా ఆ ప్రాంతాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే పూర్తి భారతదేశానికి అసలు దండయాత్రలు రాకుండా చూసుకోవచ్చు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ దండయాత్ర నిర్వహించడం కోసం కాందహార్ని వాళ్ళ అధీనంలో పెట్టుకోవాలనుకున్నారు. దురదృష్టవశాత్తు షాజహాన్ ఈ యొక్క కాందహార్ని కోల్పోవడం జరిగింది. రైట్. షాజహాన్ అనారోగ్యంకు గురి అవ్వటం వలన 1657లో స్టార్ట్ అయింది, 58 వరకు కూడా కొనసాగింది. మనకి ఔరంగజేబ్ 1658లో ధర్మాత్ యుద్ధంలో సమాగర్ యుద్ధంలో దారాషుకోను ఓడించి
రైట్ అతన్ని ఓడించడం జరిగింది. ఇక్కడ దారాషుకో అండ్ ఔరంగజేబ్, దారాషుకో చాలా గొప్పగా చదువుకున్న వ్యక్తి. రైట్ ఖాదిరియా సిల్సిలాను ఆయన పోషించాడు, అత్యంత లిబరల్ సిల్సిలా. రైట్ మనకి యుద్ధానికి ఎవరిని తీసుకెళ్ళాలండి? సైనిక అధికారిని తీసుకెళ్ళాలి. కానీ ఈ యొక్క దారాషుకో మూర్ఖంగా సన్యాసులను తీసుకెళ్ళిపోయాడు, జ్యోతిష్యులను తీసుకెళ్ళిపోయాడు. సన్యాసులు ఏం చేస్తారండి యుద్ధంలో? జ్యోతిష్యులు ఏం చేస్తారండి యుద్ధంలో? రైట్ చీకట్లో రాలేసి బతకడమే జ్యోతిష్యము, అబద్ధాలు చెప్పి బతకడం జ్యోతిష్యము. అయితే ఇక్కడ జ్యోతిష్యుల మాట పట్టుకొని దారాషుకో అడ్డదిడ్డంగా సైన్యాన్ని నడిపాడు. కానీ ఔరంగజేబు సైనిక అధికారులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ సైనిక అధికారుల యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసి రైట్ దారాషుకోని ఈజీగా ఓడించగలిగాడు. రైట్ ఏ పని చేసేటప్పుడు వాళ్ళ సహాయం తీసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనిక అధికారిని తీసుకెళ్ళాలి. కానీ దారాషుకో చేసే తప్పేందంటే సన్యాసులని, జ్యోతిషులను తీసుకెళ్ళిపోయాడు. సో వాళ్ళ వల్ల ఓడిపోయాడు దారాషుకో. ఓడిపోయి రాజస్థాన్కు పారిపోవడం జరిగింది. రాజపుత్రులు ఔరంగజేబ్కు భయపడి ఎవరు కూడా స్థావరం కల్పించలేదు. సో దారాషుకో పరిషా పారిపోతుండగా ఖైబర్ కనుమ వద్ద అరెస్టు కాబడ్డాడు. సో అతన్ని తీసుకొచ్చారు ఢిల్లీకి. ఢిల్లీలో ఒక బక్క చిక్కిన ఏనుగుని ఎక్కించి నగ్నంగా ఊరేగించారు. ఢిల్లీ అంతా కూడా ఢిల్లీలో బహిరంగంగా ఉరి తీశారు. ఇతడు మతద్రోహి అని చెప్పేసి బహిరంగంగా ఉరి తీశారు. అతని తలనరికి షాజహాన్కు బహుమతిగా ఇవ్వడం జరిగింది. రైట్ దారాషుకో కనుక బతికి ఉన్నట్లయితే అక్బర్ కంటే గొప్ప పేరు వచ్చేది. కానీ ఇక్కడ దారాషుకో ఒక మెతక వైఖరి గల వ్యక్తి. రాజు కావాల్సిన వాడు డిక్టేటర్ లక్షణాలు ఉండాలి. మెతక వైఖరి ఉంటే ఎవడైనా తొక్కి చూస్తాడు. రైట్ మంచి వాళ్ళపైనే ఎక్కువ దాడులు జరుగుతాయి, చెడు వాళ్ళపైన ఎవరు దాడులు చేయరు. రైట్ భయపెట్టేవాడు రాజు ఉండాలి. కానీ ఇక్కడ దారాషుకో అందరినీ సమానంగా చూసేవాడు కాబట్టి వీడు నియంత కాదు కాబట్టి సునాయాసంగా ఓడిపోయాడు. రైట్ ప్రజలని సంక్షేమ నియంతగా పరిపాలించాలి, కంప్లీట్ నియంతగా కాదు, సంక్షేమ నియంతగా. రైట్ ఇక్కడ దారాషుకో కంప్లీట్ మితవాది అన్నమాట. అందువల్ల ఈజీగా ఓడిపోయాడు. రైట్ మరొక సోదరుడు షా షుజాని ఓడించాడు. బెంగాల్ నుండి బర్మా దేశానికి పారిపోయాడు. బర్మానే ప్రజెంట్ మనం మయన్మార్ అంటున్నాము. బెంగాల్ మీదుగా మయన్మార్ లేదా బర్మాకి పారిపోయాడు. రైట్ మురాదు చాలా ఎక్కువగా ఔరంగజేబ్కి సపోర్ట్ చేయడం జరిగింది. మురాద్ సపోర్ట్ చేశాడనమాట. అయితే ఈ మురాద్ అనేవాడు బ్లైండ్గా నమ్మడం అతను ఒక తప్పైంది. రైట్ ఇతను విపరీతంగా మద్యం తాగడం వల్ల రైట్ ఇతడు మతద్రోహిగా ప్రకటించబడి ఔరంగజేబ్ చేతిలో ఉరి తీయబడ్డాడు. అలా ఔరంగజేబ్ వీళ్ళందరినీ అడ్డు తొలగించుకొని రాజు కావడం జరిగింది. రైట్ షాజహాన్ 1658లో బంధించబడ్డాడు. బందీగానే 1666 వరకు కూడా జీవించడం జరిగింది. తాజ్ మహల్ ముందు ఒక కోట కట్టించి ఆ కోట నుండి చూస్తే తాజ్మహల్ కనిపించేలాగా పెట్టాడు. అందులో ఈ యొక్క షాజహాన్ని హౌస్ అరెస్ట్లో ఉంచడం జరిగిందండి. అతను చనిపోయేంత వరకు కూడా బందీగానే ఉన్నాడు. రైట్ హౌస్ అరెస్ట్ గృహ నిర్బంధంలో ఉన్నాడు. రైట్ అతని పెద్ద కుమార్తె జహానారా, ఈ జహానారా షాజహాన్ను కాపాడింది, సపర్యలు చేసింది. మొఘల్ చరిత్రలో షాజహాన్ కాలంను స్వర్ణయుగంగా చెప్తారు. ముఖ్యంగా వాస్తుకళకి స్వర్ణయుగం అంటాము. రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో పోలుస్తారు ఈ యొక్క షాజహాన్ కాలాన్ని. రైట్ షాజహాన్ 1939 నుంచి 1948 మధ్య షాజహానాబాద్ అనే నూతన నగరాన్ని నిర్మించాడు. దీన్నే మనం ఎర్రకోట పరిసర ప్రాంతాలు అంటున్నాము. ఎర్రకోట, దివానీ ఆమ్, దివానే ఖాస్, జామా మసీదు, మోతీ మసీదు. మనకి ఆగ్రాలో మోతీ మసీదు నిర్మించాడండి. ఆగ్రాలో మోతీ మసీదు నిర్మించాడు. ఆగ్రాలో మోతీ మసీదు నిర్మించాడు. ఎర్రకోట ముందు జామా మసీదు నిర్మించడం జరిగింది. అండ్ మనకి భారతదేశంలో అతిపెద్ద మసీదు అంటే జామా మసీదు అని చెప్తాము. ఎర్రకోట ముందు ఉంటుంది. రైట్ మనకి చాలా సువిశాలమైన ప్రాంతంలో నిర్మించాడు. షాజహాన్ నిర్మాణాల్లో అత్యున్నమైనది తాజ్మహల్. తన భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ గౌరవార్థము యమునా నది ఒడ్డున నిర్మించడం జరిగిందండి. రైట్ ఈయన చాలా గొప్పగా ఆలోచించి ఈ యొక్క నిర్మాణం చేపట్టాడు. 1511లో ప్రారంభించి 1533లో పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 22 సంవత్సరాల కాలం పట్టింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే
రైట్. హుమయూన్ సమాధిలోంచి కొన్ని లక్షణాలని, తైమూర్ సమాధిలోంచి కొన్ని లక్షణాలని, ఇతిమద్ ఉద్దౌలా సమాధిలోంచి కొన్ని లక్షణాలని తీసి క్లబ్ చేసి రైట్ తాజ్మహల్ని నిర్మించాడు రైట్ షాజహాన్. రైట్. తాజ్మహల్ నిర్మాణానికి కూలీలకు ఇచ్చిందే 20 కోట్ల రూపాయలు. అసలు ఎంత ఖర్చు అయిందనేది తెలియదు. రైట్. షాజహాన్ చేసిన ఒక మూర్ఖపు పని ఏంటంటే ఈ యొక్క తాజ్మహల్ని సగం నది పైన సగము భూమిపైన నిర్మించడం జరిగింది. రైట్. సగం చెక్క పిల్లర్ల సహాయంతో నిర్మించాడు. ఆ చెక్క నీళ్ళలో ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. యమునా నది ఎప్పుడూ చాలా గొప్పగా ప్రవహించేది. చెక్క పిల్లర్ల వల్ల ఎప్పుడు తడిగా ఆ నది వల్ల ఆ చెక్క తడిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటయ్యా అంటే యమునా నదిలో నీళ్లు లేని పరిస్థితి. సో నీళ్లు లేకపోతే భవిష్యత్తులో ఆ చెక్క పిల్లర్లు విరిగిపోతాయి. సో తాజ్మహల్ 2 ముక్కలయ్యే అవకాశం ఉంది. రైట్. యమునా నది ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి, చనిపోయే పరిస్థితి దిగజారిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల వల్ల మొత్తం కెమికల్ వల్ల మొత్తం నాశనం అయ్యే పరిస్థితి. తాగడానికి యమునా నది నీళ్ళు పనికిరావు. రైట్. ఒకవేళ భవిష్యత్తులో నీళ్లు లేకపోతే ఇక్కడ చెక్క విరిగిపోతుంది. ఆ చెక్క విరిగిపోతే తాజ్మహల్ 2 ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సగం భూమి మీద కట్టాడు, సగము యమునా నదిలో కట్టాడు. రైట్. చెక్క పిల్లర్లు పోసి కట్టాడు. అది దూరదృష్టి లేని తనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజ్మహల్ యొక్క ప్రధాన ఇంజనీర్ ఉస్తాద్ ఈషా ఖాన్ అంటాము. వెనిస్కు చెందిన వెరోనియో అనే వ్యక్తి మొదట చెక్క నమూనాతో తాజ్మహల్ను తయారు చేశాడు. తర్వాత మనకి పాలరాజుతో దీన్ని నిర్మించడం జరిగింది. రసగంగాధరం, గంగాలహరి గ్రంథాలను జగన్నాథ పండితుడు షాజహాన్ కాలంలో రాయడం జరిగింది. షాజహాన్ యొక్క ఆస్థాన కవి. మనకు గంగాలాహిరి లేదా గంగాలహరి ఈ గ్రంథం చూసినట్లయితే ప్రతి సంవత్సరం మనము గంగానదికి హారతి ఇస్తాము. ఆ గంగానదికి హారతి అనేది ఈ గంగాలహరిలో రాయబడి ఉంది. మనకి షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహోరీ ఇతను పాత్షానామా పేరుతో షాజహాన్ యొక్క జీవిత చరిత్రని, షాజహాన్ ఆస్థాన చరిత్రను రాయడం జరిగింది. షాజహాన్ యొక్క ఆస్థానం గురించి సమగ్ర సమాచారం ఇందులో మనకు కనిపిస్తుంది. పాత్షానామా. రైట్. మనకి ఇనాయత్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడండి. షాజహాన్ నామా అనే గ్రంథం రాయడం జరిగింది. రైట్. ఈ 2 గ్రంథాలు సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నాయి. పీటర్ మండి ఇతను ఒక యూరోపియన్ షాజహాన్ కాలంలో ఇండియాకి రావడం జరిగింది. ఇతను మనకి అబ్దుల్ హమీద్ లహోరీ మరియు పీటర్ మండి షాజహాన్ కాలంలో ఏర్పడిన తీవ్ర కరువు గురించి చెప్పడం జరిగింది. అత్యంత తీవ్రమైన కరువు. ప్రధానంగా చూసినట్లయితే గుజరాత్లో డెక్కన్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలకు కనీసం తినటానికి తిండి లేని పరిస్థితి. రైట్. మరి షాజహాన్ ఏం చేయలేదా అంటే నగరాలలో ఆహారం దానం చేశాడు. అహ్మద్నగర్, అసిర్గర్ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో ఆహారం దానం చేశాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి ఉద్యోగస్తులు లేరు. అతనికి ఉన్న దాంట్లో సపోర్ట్ చేశాడు. చాలా తీవ్రమైన కరువు అండి. నగరాల్లో ఆహారం దానం చేశాడు, ధాన్యాన్ని దానం చేశాడు. కానీ పట్టణాలలో ఉన్నాడు, గ్రామానికి పోలేకపోయాడు. గ్రామాలలో ప్రజలకు తినడానికి తిండి లేక పిల్లల్ని వండుకొని తిన్నారు. అబ్దుల్ హమీద్ లహోరీ తన గ్రంథంలో ఏం రాశాడంటే పుత్ర ప్రేమ కన్నా పుత్రుని మాంసం ప్రీతి, అంటే పిల్లల్ని వండుకొని తినడానికి ఇష్టం చూపించారు అని చెప్పేసి రాశాడు. అబ్దుల్ హమీద్ లహోరీ యొక్క షాజహాన్ కాలాన్ని గుజరాత్లో డెక్కన్లో తీవ్రమైన కరువు వచ్చింది. సో ఇదొక షాజహాన్ కాలానికి మచ్చగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనుషులు పిక్క తిన్నారనమాట. రైట్. షాజహాన్ కాలంలో 1140 నుండి 47 మధ్య మొఘల్ సామ్రాజ్యంను సందర్శించింది ఫ్రెంచ్ దేశం చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్. భారతదేశానికి అత్యధిక సార్లు వచ్చినటువంటి వ్యక్తి టావెర్నియర్ అండి. 6 సార్లు వచ్చాడు. మరి 6 సార్లు ఎందుకు వచ్చాడయ్యా అంటే భారతదేశంలో వజ్రాలు అత్యధికంగా లభిస్తున్నాయి. ఎక్కువగా మనకి గోల్కొండ సామ్రాజ్యంలో వజ్రాలు ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. రైట్. వజ్రాల కోసము రైట్ ఫ్రెంచ్ దేశం నుంచి టావెర్నియర్ ఇండియాకి రావడం జరిగింది. రైట్. మనకి అత్యధిక సార్లు వచ్చిన విదేశీ యాత్రికుడు అంటే ఏం చెప్పాలండి? టావెర్నియర్. ఇతను రాసిన గ్రంథము ట్రావెల్స్ ఇన్ ఇండియా.
అనే గ్రంథంలో అనేక విషయాలు చెప్పుకున్నాడు. మనకు కోహినూర్ వజ్రం గురించి సమాచారం ఇచ్చింది కూడా టావెర్నియర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. కోహినూర్ వజ్రం గురించి చెప్పినటువంటి వ్యక్తి టావెర్నియర్. అలాగే 1656-58 మధ్య ఫ్రెంచ్ వైద్యుడు బెర్నియర్ షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. ఇతను ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనే గ్రంథం రాశాడు. రైట్. అలాగే 1658లో వారసత్వ యుద్ధం వార్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ 1658 అనే గ్రంథాలు రాశాడు. 2 గ్రంథాలు రాశాడు. రైట్. ఈ యొక్క బెర్నియర్ అనే వ్యక్తి మొఘల్ సైన్యంలో షాజహాన్ సైన్యంలో పనిచేసిన డాక్టర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇతను ఏమన్నాడంటే షాజహాన్ బిచ్చగాళ్లకు అనాగరికులకు రాజు అన్నాడు. ఎందుకలా అన్నా అంటే ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే విపరీతంగా డబ్బు ఉన్నోడు ఉన్నాడు, విపరీతమైన పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వర్గమే లేదు. ఈ బిచ్చగాళ్ళు అనాగరికులు దానం చెయ్యి అని వేధించే వాళ్ళు అని రాయడం జరిగింది. రైట్. వాడి ఇంటి దగ్గర నుంచి ఎర్రకోటకు పోయేలోపే అనేక మంది బెగ్గర్సు డబ్బు కోసం వేధించే వాళ్ళు, అత్యంత ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. రైట్. ఆ బెగ్గర్స్ ఉన్నారు. సో అందుకే షాజహాన్ని కింగ్ ఆఫ్ బెగ్గర్స్ అండ్ బార్బేరియన్స్ అని పిలవడం జరిగింది. షాజహాన్ని బిచ్చగాళ్లకు అనాగరికులకు రాజు అని విమర్శించాడు బెర్నియర్. రైట్. షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం సందర్శించినటువంటి ఇటలీ యాత్రికుడు మనుకి. రైట్. ఇతడు స్టోరియా డి మొగోర్ అనే గ్రంథమును ఇటలీ భాషలో రాశాడు. ఇటలీ వ్యక్తి కాబట్టి ఇటలీ భాషలో స్టోరీ దాన్ని ఇంగ్లీష్లో పట్టుకొస్తే స్టోరీ ద మొఘల్ ఎంపైర్ ద మొఘల్ సామ్రాజ్య చరిత్ర అని అర్థము. రైట్. ఎవరు రాశారండి? మనుకి అనొచ్చు, మనుచి అని కూడా అనొచ్చు. అది ఇటలీ భాష, ఇటాలియన్ భాష. రైట్. మనుకి లేదా మనుచి 2 కరెక్టే, ఎందుకంటే అది ఒరిజినల్ ఇంగ్లీష్ కాదు, ఇటాలియన్ భాష, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనమాట. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఔరంగజేబ్ తన సొంత తండ్రిని జైల్లో పెట్టేసి రాజు కావడం జరిగింది. ఔరంగజేబ్ షాజహాన్ ముంతాజ్ బేగంల కుమారుడు. రైట్. 1618 నవంబర్ 3వ తేదీన ఉజ్జయినిలోని దొహద్ అనే ప్రాంతంలో జన్మించాడు. పూర్తి పేరు అబుల్ ముజాఫర్ మొయినుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. రైట్. ఔరంగజేబ్ యొక్క బిరుదులు చూసినట్లయితే అలంగీర్ అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వ విజేత. ఆలాం అంటే విశ్వము, విశ్వ విజేత అనే బిరుదుతో రాజయ్యాడు. విశ్వ విజేత. జిందా పీర్, నివసిస్తున్న సన్యాసి. ఈ 2 బిరుదులని ఔరంగజేబ్ తీసుకుని రాజుకోవడం జరిగింది. రైట్. ఔరంగజేబ్ చక్రవర్తి కాక మునుపు దక్కన్ మరియు గుజరాత్, ముల్తాన్ ప్రాంతాలకు గవర్నర్గా పనిచేశాడు. వారసత్వ యుద్ధంలో విజయం సాధించి తన తండ్రిని బంధించి 1659 మే 15న అబ్దుల్ ముజాఫర్ బహదూర్ అలంగీర్ బిరుదులతో పట్టాభిషేకం జరుపుకున్నాడు. రైట్. 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్నాడండి. మొదటిసారి 1658లోనే చేసుకొని జరిగింది. మొదటిసారి దారాషుకోని చంపేసి మరియు రైట్ దారాషుకోని చంపేసి షాషుజాని భారతదేశం తరిమేసిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు. రెండవసారి షాజహాన్ అరెస్ట్ చేసిన తర్వాత 1659లో రైట్ ఈ యొక్క పట్టాభిషేకం చేసుకొని జరిగింది. ఔరంగజేబ్ చరిత్ర అనే గ్రంథం రాసింది జాదూనాథ్ సర్కార్. మనకి కొన్ని ఎగ్జామ్లో జేఎన్ సర్కార్ అని ఇస్తారు. జాదూనాథ్ సర్కార్ జేఎన్ సర్కార్ షార్ట్కట్ అనమాట. రైట్. ఔరంగజేబ్ మొదట బికనీర్, బీహార్లో తిరుగుబాట్లు అన్ని చేశాడు. 1669లో మథురలో జాట్ల నాయకుడు గోకుల్దాస్ తిరుగుబాటు చేశాడు. సో ఇతన్ని ఓడించడం జరిగింది. రైట్. గోకుల్దాస్ మరణాంతరము రాజారాం వాళ్ళ నాయకుడు అయ్యాడు. రాజారాంను చంపేసి చౌరామన్ను జైల్లో పెట్టడం జరిగింది. గోకుల్దాస్ మరణాంతరం జాట్లకి రాజారాం నాయకుడు అయ్యాడు. రాజారాం యొక్క కుమారుడే చౌరామన్. రాజారాం చనిపోయిన తర్వాత చౌరామన్ అనేవాడు రైట్ వాళ్ళ నాయకుడు అయ్యాడు. అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. రైట్. ఔరంగజేబ్ చచ్చిపోయే వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. రైట్. 1672లో నార్నల్, మేవాడ్ ప్రాంతంలో సత్నామీలు తిరుగుబాటు చేశారు.
సత్నామీలు, సత్ అంటే మంచి, మంచి పేరు కలిగిన వారు. ఒక సత్నామీ యువకుణ్ణి స్థానిక జమీందార్ చంపేశాడు. సో ఈ యొక్క సత్నామీలు స్థానిక జమీందార్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును చాలా కఠినంగా అణిచేశాడు ఔరంగజేబ్. సో ఆ యొక్క జమీందార్కి వ్యతిరేకంగా తిరుగుబాటు కాస్త ఔరంగజేబ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు అయింది. బుందేల్ఖండ్లో చంపత్రాయ్ ఛత్రసాల్ నాయకత్వంలో ఔరంగజేబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు బుందేల్ఖండ్ రాజపుత్రులు. వాళ్ళనే బుందేలాస్ అని కూడా అంటాము. 1671-75 మధ్యకాలంలో దాడులు చేసిన ఆఫ్ఘన్లను అణిచివేశాడు. అస్సోంలో అహోంల తిరుగుబాటును అణిచేసిన మొఘల్ సేనలు మీర్ జుమ్లా, షాయిస్తా ఖాన్లు. రైట్, ఈ యొక్క మీర్ జుమ్లా అత్యంత ప్రమాదకారైనటువంటి స్నేహితుడు అని చెప్పేసి ఔరంగజేబ్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. అత్యంత నమ్మకస్తుడు, అత్యంత ప్రమాదకారైనటువంటి స్నేహితుడు మీర్ జుమ్లా అని చెప్పేసి రాసుకున్నాడు. ఔరంగజేబ్ సిక్కుల గురువైనటువంటి 9వ గురువు గురు తేజ్ బహదూర్ని 1675లో ఉరి తీయించాడు. మార్వార్ను పరిపాలిస్తున్న రాథోడ్ వంశస్థులు ఔరంగజేబ్పై తిరుగుబాటు చేయడం జరిగింది. రైట్, మార్వార్ యొక్క రాజు జస్వంత్ సింగ్. ఈ జస్వంత్ సింగ్ పెషావర్లో తిరుగుబాటును అణిచివేస్తూ మరణించాడు. ఈ జస్వంత్ సింగ్ అనేవాడు ఔరంగజేబ్ యొక్క అత్యంత బలమైన సామంతరాజు. అతను మరణించడంతో అతని కుమారుడు అజిత్ సింగ్ని రాజుగా చేయాలని రాథోడ్ వంశస్థులు ఔరంగజేబ్ని అడగడం జరిగింది. కానీ అతను నిరాకరించాడు. అజిత్ సింగ్ అనేవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడు, సంవత్సరం వయసు కూడా లేదు, అతను ఎలా పరిపాలిస్తాడు? సో అతనికి ఇవ్వకుండా ఈ జస్వంత్ సింగ్కి వరుసకు అల్లుడైన వ్యక్తిని రాజుగా చేశాడు. మళ్ళీ నియమించింది రాజపుత్రున్నే. రైట్, ఆ రాజ్యము ముస్లింలకు ఇవ్వలేదు, రాజపుత్రుడికే ఇచ్చాడు. కానీ అది నచ్చని రాథోడ్ వంశస్థులు దుర్గాదాస్ రాథోడ్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. రైట్, మనకి అజిత్ సింగ్ని రాజుగా గుర్తించినందుకు ఈ దుర్గాదాస్ నాయకత్వంలో ఔరంగజేబు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. రైట్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధమే పుష్కర యుద్ధము. రైట్, పుష్కర యుద్ధము తర్వాత ఔరంగజేబ్ తన కుమారుడు అక్బర్ని పంపించాడండి. ఈ అక్బర్ దుర్గాదాస్ని అణిచివేయడం కోసం వెళ్ళి ఔరంగజేబ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తాను రాజు కావాలనుకున్నాడు. 1682 నుండి 1707 మధ్యలో సుమారు 26 సంవత్సరాలు ఔరంగజేబు దక్కన్లోనే ఉన్నాడు. 1686లో బీజాపూర్ను, 1687లో గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. రైట్, 1680లో శివాజీ మరణించాడు. రైట్, ఇతను 1682లో సౌత్ ఇండియాకు వచ్చాడు. శివాజీ మరణాంతరం వచ్చాడనమాట. అతని కుమారుడు శంభాజీ. రైట్, శంభాజీతో యుద్ధం జరిగింది. అదే సంగమేశ్వర యుద్ధము. మరి ఈ సంగమేశ్వర యుద్ధం ఎందుకు జరిగిందయ్యా అంటే అక్బర్, ఈ యొక్క ఔరంగజేబ్ యొక్క కుమారుడు అక్బర్, ఈ అక్బర్ అనేవాడు తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దుర్గాదాస్ రాథోడ్కి సహాయం చేశాడు. దుర్గాదాస్ రాథోడ్ని ఓడించగానే అక్బర్ ఈ యొక్క శంభాజీ దగ్గర షెల్టర్ తీసుకున్నాడు. రైట్, ఈ యొక్క అక్బర్ శంభాజీ దగ్గర షెల్టర్ తీసుకోవడంతో శంభాజీ పైన కోపంతో దాడి చేశాడు. అందుకే 1689లో సంగమేశ్వర యుద్ధం జరిగింది. రైట్, ఈ యొక్క అక్బర్ రాకుమారుడు పారిపోవడం జరిగింది. శంభాజీని ఓడించి చంపేయడం జరిగింది. శంభాజీ కుమారుడు సాహు అతన్ని ఢిల్లీకి బందీగా పంపించడం జరిగింది. రాజారాం అతని భార్య తారాబాయిలు ఔరంగజేబ్తో గొరిల్లా యుద్ధాలు చేయడం జరిగింది, నిరంతరం యుద్ధాలు చేయడం జరిగింది. గెమెల్లి కారేరి అనే అతను ఇటలీ యాత్రికుడు ఔరంగజేబ్ ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఔరంగజేబ్ అనుమతితో 1690లో ఆంగ్లేయులు కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించారు. ఔరంగజేబ్ కాలంలో చరిత్ర పైన, సాహిత్యం పైన, సంగీతం పైన, నృత్యం పైన నిషేధం విధించడం జరిగింది. అయితే కాఫీ ఖాన్ అనే వ్యక్తి ముంతకాబుల్ లుబాబ్ అనే పుస్తకం రాశాడు. దీనికే మరి ఒక పేరు కితాబుల్ లుబాబ్ అన్న ముంతకాబుల్ లుబాబ్ అన్న ఒకటే. కాఫీ ఖాన్, కాఫీ అంటే రహస్యము. రైట్, ఒకవేళ రాజుకు దొరికితే చంపేస్తాడేమనే భయంతో కాఫీ ఖాన్ అనే పెన్ను పేరుతో పుస్తకాలు రాశాడనమాట. అతని అసలు పేరు వచ్చేసి మహమ్మద్ అబూ హషీమ్.
మహమ్మద్ అబూ హషీమ్ అతను కాఫీ ఖాన్ అనే రహస్యమైనటువంటి పేరుతోటి ఈ యొక్క పుస్తకం రాశాడు. దొరికితే ఎక్కడ చంపేసిన భయంతో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత నా పేరు ఇది అని చెప్పేసి బయటపెట్టాడు. రైట్, మహమ్మద్ అబూ హషీమ్ యొక్క అసలు పేరు, కాఫీ ఖాన్ యొక్క అసలు పేరేంటి, మహమ్మద్ అబూ హషీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఔరంగజేబ్ సంగీతమును నాట్యమును నిషేధించాడు. రైట్, నాణెముల పైన పవిత్ర వాక్యమును నిషేధించడం జరిగింది. పర్షియన్ సాంప్రదాయాలైన నవరోజు పండుగను, జరోకా దర్శన్ను రద్దు చేశాడు. నవరోజు పండుగ అంటే మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పాలి. జరోకా దర్శన్, రాజు పొద్దున్నే నిద్ర లేవగానే బాల్కనీకి రావాల్సి ఉంటుంది, ప్రజల సమస్యలు వినాల్సి ఉంటుంది. రైట్, ఆ ప్రజల సమస్యలు తీర్చాల్సి, అది జరోకా దర్శన్. ఈ రెండింటిని రద్దు చేశాడు. 1679లో అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నును మళ్ళీ ప్రవేశపెట్టాడు. రైట్, అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నుని మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చాడండి? 1679లో. 1564లో జిజియాను రద్దు చేస్తే ఈయన 1679లో మళ్ళీ తీసుకొచ్చాడు. కాశీ, గుజరాత్, మధుర ప్రాంతాల్లో ఆలయాలను ధ్వంసం చేశాడు. రైట్, ఈయన జ్యోతిష్యము, ఖగోళ శాస్త్ర విద్వాంసులను, పండితులను బహిష్కరించాడు. వాళ్ళని ఉద్యోగాల్లోంచి తొలగించడం జరిగింది. రైట్, తన భార్య రబియా దురాని జ్ఞాపకార్థం తన సమాధిని ఔరంగాబాద్లో బీబీకా మక్బరా పేరుతో నిర్మించాడు. ఇది ఎలా ఉంటుందంటే తాజ్మహల్లా, దూరం నుంచి చూస్తే తాజ్మహల్లా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే తాజ్మహల్ కాదని అర్థమవుతుంది. తాజ్మహల్ యొక్క స్తూపం మనకి నిర్మాణాన్ని ఒక దగ్గరికి ఒత్తబడ్డట్టుగా ఉంటుంది. సో దీన్ని మినీ తాజ్మహల్ అని చెప్పేసి అంటారు. మొఘల్ చక్రవర్తులందరిలో అత్యధిక ప్రాంతాన్ని పరిపాలించింది ఔరంగజేబ్. 1517లో అహ్మద్నగర్లో మరణించాడు. ఈయన సమాధి దౌలతాబాద్ వద్ద కుల్తాబాద్ అనే గ్రామంలో ఉంది. రైట్, ఔరంగజేబ్ తను ముందే తన కుమారులకు చెప్పడం జరిగింది, తన మరణాంతరము తనకి చాలా పెద్దగా సమాధి అవసరం లేదు, 6 అడుగుల నేలలో పాతి పెట్టమన్నారు. సో ఈ యొక్క ఔరంగజేబ్ సమాధి 6 అడుగుల నేలలో ఉంటుందండి, 6 అడుగుల నేలలో ఉంటుంది. రైట్, అత్యంత సాధారణంగా సమాధి ఉంటుంది. ఒక జస్ట్ గుంట దోవారు, అతన్ని పాతి పెట్టి ఒక నేమ్ ప్లేట్ వేశారు, దానికైనా ఖర్చు 14 రూపాయలు. రైట్, ఔరంగజేబ్ సమాధికైన ఖర్చు 14 రూపాయలు. మొఘల్ చక్రవర్తుల్లో అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించబడ్డ సమాధి ఔరంగజేబ్ సమాధి. ప్రజల డబ్బు వృధా చేయకూడదు అన్నాడు ఆయన. రైట్, మనకి షాజహాన్ ముంతాజ్ మహల్ కోసము తాజ్మహల్ కట్టాడు. తాజ్మహల్కి నిర్మాణానికి కూలీలకు ఇచ్చిందే 20 కోట్లు. మొత్తం ఎంత అయిందా అనేది రాయలేదన్నమాట. ఎందుకంటే ఇంత డబ్బు వృధా చేశాడని చెప్పేసి భవిష్యత్తు వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి రైట్ రాయలేదు. రైట్, ఈ కూలీలకు ఇచ్చిందే 20 కోట్లు, కానీ ఇతని సమాధికైన ఖర్చు 14 రూపాయలు. గుంట తీశారు నేమ్ ప్లేట్ రాయడానికి. రైట్, ఈయన ప్రజల డబ్బు వాడుకోలేదండి. రైట్, ఇతను టోపీలు కుట్టాడు, ఆ టోపీలు మార్కెట్లో అమ్మించి వచ్చిన డబ్బులతో బతికాడు. ఖురాన్ని కాపీ చేశాడు, వాటిని మార్కెట్లో అమ్మించి వచ్చిన డబ్బులతో జీవించాడు ఔరంగజేబ్. రైట్, అందుకే ఇతన్ని మనము ఒక ఆర్థికవేత్తగా చెప్పాల్సి ఉంటుంది. అత్యంత తక్కువ అసలు విలాసాలం అంటే ఏందో తెలియదు ఇతనికి. రైట్, ఎప్పుడు మత ఆలోచనతో ఉండేవాడు, డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. రైట్, ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్ర. థ్యాంక్ యూ.